సో హాయ్, ప్రజెంట్ మనం రాయగిరి డెవలప్మెంట్స్ గురించి చెప్పబోతున్నాం. యాదాద్రి డెవలప్మెంట్స్. సో అసలు యాదగిరిగుట్ట అనే పేరు ఎందుకు పెట్టారు, అసలు ఎందుకు ఇది గుట్ట ఏర్పడింది, వైటీడీ అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు ఏర్పాటు చేశారో ఒకసారి చూసుకుందాం. 2014 ముందు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిపి ఉండేవి. అప్పుడు మనకి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది టీటీడీ అనేది మనకి ఇంటర్నేషనల్ టెంపుల్గా ఉండేది. సో ఆఫ్టర్ డివిజన్ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఏపీకి ఉండిపోయింది, మన తెలంగాణకి అసలు టెంపుల్ లేకుండా అయిపోయింది, ఇంటర్నేషనల్ టెంపుల్. సో అప్పుడు మనకి ఏం చేశారంటే, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకి ఒక ఇంటర్నేషనల్ టెంపుల్ ఉండాలి. సో అది అనే విధంగా మనకి ఈ యాదగిరిగుట్ట అనేది తీసుకోవడం జరిగింది. తీసుకొని వైటీడీఏ యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీ అని ఒక బోర్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ బోర్డు ఎందుకు ఇచ్చారంటే, ఇప్పుడు హెచ్ఎండిఏ డిటిసిపి ఎలా ఉన్నాయి, ఈ హెచ్ఎండిఏల పరిధిలో మనకు వెంచర్ తీసుకుంటే ఆ హెచ్ఎండిఏ ఆఫీస్కి వెళ్ళి సో ఈ సర్వే నెంబర్లో మా ల్యాండ్ ఉంది, ఒకసారి చూడండి ఏ జోన్లో ఉంది, అక్కడ ఏ డెవలప్మెంట్స్ వస్తున్నాయి. డిటిసిపిలో ఉంటే డిటిసిపి ఆఫీస్కి వెళ్తాం. సో ఇలాగే కూడా వైటీడీ అనే ఒక బోర్డు, ఈ బోర్డు దగ్గరికి వెళ్ళి మనం ఒక వెంచర్ వేస్తుంటే మేము ఈ వెంచర్ ఈ లొకేషన్లో ఉంది, ఈ సర్వే నెంబర్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి మాస్టర్ ప్లాన్. సో అందుకే దాని గురించి ఒక బోర్డు ఇచ్చారు. అంటే మీ చుట్టూ వచ్చే డెవలప్మెంట్స్ మీరు చూసుకోవడమే అదే విధంగా మనకు వైటీడీ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ వైటీడీ గురించి చెప్పుకుందాం మనం. ఈ వైటీడీ గురించి చెప్పే ముందు నవగిరి యాదాద్రి ఎందుకు పేరు వచ్చిందంటే, మనకి ఇప్పుడు మనం చూసుకుంటే ఇదంతా చూడండి, ఇదంతా కూడా బౌండరీ. ఈ బౌండరీ మొత్తం చూస్తే 104 కిలోమీటర్లు అండి ఈ బౌండరీ మొత్తం కూడా. అండ్ ఇది మొత్తం ఆక్యుపై చేసే ఏరియా ఎంత అంటే 25,870 ఎకరాస్ ఇదంతా కూడా ఇప్పుడు ఆక్యుపై చేసింది ఇదంతా కూడా. అండ్ ఇందులో విలేజ్ చూసుకుంటే రాయగిరి, గుండ్లపల్లి, యాదగిరిపల్లి, సైదాపూర్, మల్దాపూర్, దాతనపల్లి, బసవాపూర్, ఈ 7 విలేజెస్ ఇందులో మెర్జ్ అయ్యి ఉన్నాయి. అండ్ రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి ఈ 7 విలేజెస్ కూడా ఈ వైటీడీ పరిధిలో కూడా. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే, సో మనం హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళేటప్పుడు ఇక్కడ కమాంద నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే 4 లైన్ ట్రాక్ అండి. ఈ 4 లైన్ ట్రాక్ నుండి పైకి వెళ్ళేటప్పుడు మనకి అక్కడ గుట్ట కనిపిస్తుంది. ఈ గుట్ట ఏంటంటే మనకి నుసుమ అభయారణ్యం, అంటే ఈ గుట్టలో మనకి డియర్లు అంటే జింకల పార్క్ ఇది ఏర్పాటు చేస్తున్నారు. అండ్ దీనికి ఆపోజిట్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కోసం ఈ హిల్ని ఆక్యుపై చేయడం జరిగింది. అలా ముందుకెళ్తే మనకు బ్రిడ్జ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ కింద మనకి రైల్వే ట్రాక్ ఉందండి. అప్పుడులో దీన్ని రాయగిరి రైల్వే స్టేషన్ అనేవాళ్ళు, ఇప్పుడు యాదాద్రి రైల్వే స్టేషన్గా పేరు మార్చారు. అండ్ మనకి గట్కేశ్వర వరకు ఎంఎంటీఎస్ ఇక్కడ వరకు పెంచబోతున్నారు. అండ్ మనం ముందుకలా వెళ్తే మనకి ఇక్కడ చెరువు కనిపిస్తుంది. ఈ చెరువు దగ్గర మనకి గ్రీనరీ పార్క్ అనేది ఏర్పాటు చేశారు. సో లాంగ్ నుండి ఎవరు వచ్చేవాళ్ళు అక్కడ సేద తీరడానికి అక్కడే ఏర్పాటు చేశారు. అండ్ ఈ చెరువులో కూడా బయట దేశాల నుండి పక్షులు వస్తాయి కదా, అవి స్టే చేసే విధంగా ఇక్కడ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అలా ముందుకెళ్తే ఇక్కడ చూడండి, ఇదంతా కూడా అవుటర్, ఇంకోటి బోర్డు కనిపిస్తుంది ఇక్కడ, ఇదంతా కూడా అవుటర్. ఈ అవుటర్ రింగ్ రోడ్ ఎందుకు ఉందంటే ఇక్కడ చెక్ చేస్తుంటారు, ఫోర్స్ ఉంటాయి కదా మనకి ఆర్మీ అని, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ చెక్ పోస్టులు 4 చెక్ పోస్టుల దగ్గర చెక్ చేసి లోనికి పంపిస్తుంటారు. ఆల్కహాల్స్ అని నాన్ వెజ్ అని ఇవన్నీ కూడా లోనికి వెళ్లకుండా మొత్తం డివిజనల్ పార్ట్ చేయడానికి ఇక్కడ చెక్ చేసి లోనికి పంపిస్తారు. అండ్ మనం అలా పైకి వెళ్ళేటప్పుడు ఇది గుట్ట కాబట్టి ఇక్కడ నవగిరి యాదాద్రి నరసింహస్వామి అని అన్నారు. నవగిరి యాదాద్రి ఎందుకు అన్నారంటే ఇక్కడ 7 విలేజెస్ ఉన్నాయి. ఈ 7 విలేజెస్లో 7 హిల్స్ ఉన్నాయి. అండ్ ఒక 2 విలేజ్లో 2 హిల్స్ ఉన్నాయి, మొత్తం కలిసి 9 హిల్స్. ఇక్కడ నవగిరి యాదాద్రి అని పేరు వచ్చేది. అండ్ ఈ 9 కొండల పైన కూడా 32 దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ టెంపుల్ దగ్గర మనకి అర్చకులు అండ్ స్టాఫ్ కూడా ఇక్కడ ఉంటారు. అండ్ మనం అలా ముందుకు వస్తే మనకి 7,000 కార్లు పార్కింగ్ ఒకేసారి పార్క్ అయ్యే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అలా ముందుకెళ్తే మనకి రైట్ సైడ్లో కొండ పైన మనకి హౌసెస్లా కనిపిస్తుంటాయి, ఇవి గెస్ట్ హౌసెస్. విఐపి ఎవరు వస్తే విఐపి గెస్ట్ హౌస్ అనేవి అక్కడ ఏర్పాటు చేశారు. అండ్ అలా ముందుకెళ్తే మనకి ఇక్కడ కళ్యాణ కటకం, అన్నదాన సత్రాలు, ప్రసాదం, లడ్డు కౌంటర్ సత్రాలు, అండ్ ఉద్యానవనం, తులసివనం ఇవన్నీ కూడా ఈ లొకేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలా ముందుకెళ్తే గండి చెరువు, ఈ గండి చెరువు కూడా మనకి స్వామివారి తెప్పవస్తాలు అయితే కూడా ఇక్కడ చేస్తారు.
అలా పైకి వస్తే మనం ఇక్కడ ఇక్కడ పైకి వస్తాం. ఇలాగ ఇన్నర్ రింగ్ రోడ్, ఇది ఇన్నర్ రింగ్ రోడ్ అలా పైకి వస్తే ఇక్కడ ఇదంతా కూడా ఫేజ్ 1 ఫేజ్ 2. ఫేజ్ 1 ఫస్ట్ ఫేజ్ 1 డెవలప్మెంట్ చేశారు. ఈ ఫేజ్ 1లో హెలిప్యాడ్ పెట్టారు. ఎందుకంటే మన పూర్వీకులను చూసుకుంటే ఫస్ట్ నడిచి వెళ్ళేవాళ్ళు తీర్థయాత్రలకి, తర్వాత ఎడ్లు బళ్ళు, తర్వాత సైకిళ్ళు, తర్వాత బైకులు, కార్లు ఇలా వచ్చాయి కదా. ఇప్పుడు ఇంటికి ఒక కార్ అయింది. సో ఫ్యూచర్లో ఇంటికి ఒక హెలికాప్టర్ వచ్చినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో అందుకే దానికి ఫ్యూచర్ ఆలోచించి ఇక్కడ ఆల్రెడీ ఒక హెలిప్యాడ్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ మన ఇంటర్నేషనల్ టెంపుల్కి ఎవరైనా బయట వాళ్ళు వస్తే, ఇప్పుడు ఎంపీ, ఎమ్మెల్యే, పిఎం, సీఎం ఎవరైనా వెళ్తే అక్కడ నుంచి డైరెక్ట్గా హెలికాప్టర్లో మనం అక్కడ ల్యాండ్ అవ్వచ్చు. సో ఆ విధంగా ఇక్కడ సెట్ చేశారు. అండ్ ఇక్కడ ఏం చేశారంటే డోనర్ కాటేజెస్ ఇచ్చారు. మనం పైకి వెళ్ళి చూస్తే డోనర్ కాటేజెస్ ఆల్రెడీ మనకు కనిపిస్తాయి. అండ్ అక్కడ వాటర్ ఫెసిలిటీ అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ రోడ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేశారు. ఓన్లీ అపార్ట్మెంట్స్ కట్టడమే ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఫేజ్ 2, ఈ ఫేజ్ 2 కూడా ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ కోసం వదిలేశారు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నిత్యం కూడా యజ్ఞాలు, యోగాలు, బ్రహ్మోత్సవాలు ఇవన్నీ జరుగుతుంటాయి కదా. ఇవన్నిటికి కూడా పవర్ సప్లై అవసరం. సో మనకేం చేశారంటే దామచర్ల నుంచి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అక్కడ కన్స్ట్రక్ట్ చేసి అక్కడ నుంచి మనకి 2 ఫేజెస్గా పవర్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. అండ్ మనకు చెప్పాను కదా ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి, ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉంది కాబట్టి, రోడ్ కనెక్టివిటీ ఉంది కాబట్టి మనకి బస్సెస్ రావచ్చు. బయట రాష్ట్రాల నుంచి డైరెక్ట్ టూరిస్టులు బస్సుతో రావచ్చు. సో మనకేం చేస్తారంటే బసవపూర్లో బస్ టెర్మినల్ అనేది తయారు చేస్తున్నారు. ఇక్కడ బస్ టెర్మినల్ ఏర్పాటు చేయడం తర్వాత దానిలో మనకి షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అండ్ మనకి ఇప్పుడు ఇదంతటికి కూడా వాటర్ అవసరం. సో మనకి ఈ బసవాపూర్లో రిజర్వాయర్ ఉంది. ఈ బసవాపూర్ రిజర్వాయర్లో హై లెవెల్ వాటర్ గేమ్స్ అనేవి పెడుతున్నారు. 25% వాటర్ గేమ్స్ పెట్టి మిగతా 75% అనేది ఇక్కడ పాపులేషన్కి అండ్ ఇక్కడ చెరువులకి, ఈ టెంపుల్కి మొత్తం వాటర్ అనేది సప్లై చేస్తున్నారు. అండ్ ఇందులో చూసుకుంటే ఇది 4500 ఎకరాలు అండి. ఇది ఈ బసవపూర్ రిజర్వాయర్. ఇందులో 11 క్యూసిక్స్ కెపాసిటీ అనే వాటర్ ఉంటుంది. అండ్ మన ఇప్పుడు మన బుద్ధుడి విగ్రహం చూసుకుంటే అక్కడ 1.1 క్యూసిక్స్ కెపాసిటీ వాటర్. సో అలాంటి 11 టైమ్స్ తీసుకుంటే ఇక్కడ మనకి ఈ బసవపూర్ రిజర్వాయర్ క్యాపబిలిటీ అంటుంటుంది. అండ్ మనం చూసుకుంటే ఇప్పుడు గుట్టలో ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ చెప్పాం. ఈ అవుటర్ నుంచి లోనికి వెళ్ళడానికి నాన్ వెజ్ ఆల్కహాల్ అవ్వదని చెప్పాం. సో అది కూడా కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఫెసిలిటీ ఉండాలి కదా. సో అలాంటి అనేసి ఇక్కడ అవుటర్ దాటిన తర్వాత ఇక్కడ మనకి దాతనపల్లి, బసవపూర్ మధ్యన 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ ఆక్యుపై చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ ఆక్యుపై చేయడం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారు కదా. ఇప్పుడు సపోజ్ ఎవరో ఫారినర్స్ వచ్చారనుకోండి, ఇక్కడ 3 స్టార్ 5 స్టార్ హోటల్స్లో స్టే చేసి వెళ్తే గుట్టకు వెళ్తారు. లేదంటే ఇక్కడ బసవపూర్ రిజర్వాయర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారు. లేదంటే ఇక్కడ చెప్పాను కదా మనకు అవుటర్ ఉంటుంది, రీజనల్ రింగ్ రోడ్ ఉంటుంది తిరుమలారు. సో ఇక్కడ నుంచి బయటికి ఎగ్జిట్ అయిపోతారు. ఇప్పుడు మనం వారంలో చూసుకుంటే ఇక్కడ రోడ్డు మెయింటైన్ చేసే స్టాఫ్, ఇక్కడ డిఎస్ పార్క్ మెయింటైన్ చేసే స్టాఫ్, ఇక్కడ వెంకటేశ్వర స్వామి మెయింటైన్ చేసే స్టాఫ్, అండ్ ఇక్కడ రైల్వే స్టేషన్ మెయింటైన్ చేసే స్టాఫ్, అండ్ ఇక్కడ చెరువును మెయింటైన్ చేసే స్టాఫ్, అండ్ ఈ అవుటర్ని మెయింటైన్ చేసే స్టాఫ్, అండ్ ఇక్కడ టెంపుల్లో ఉండే అర్చకులు, అండ్ కార్ల పార్కింగ్, బస్ టెర్మినల్, ఉద్యానవనం, తులసివనం, నెక్స్ట్ హెలిప్యాడ్ మెయింటైన్ చేసే స్టాఫ్, అండ్ ఇక్కడ డోనర్ కాటేజ్ మెయింటైన్ చేసే స్టాఫ్, అండ్ అలా చూసుకుంటే ఇక్కడ 3 స్టార్ 5 స్టార్ హోటల్లో మెయింటైన్ చేసే స్టాఫ్, అండ్ ఈ బసవపూర్లు మెయింటైన్ చేసే స్టాఫ్, వీళ్ళందరూ కూడా ఈ లొకేషన్లో స్టే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన హైదరాబాద్ నుంచి రాలేరు, అండ్ వరంగల్కి వెళ్ళి రాలేరు. ఈ లొకేషన్లో ఉండి, నియర్ లొకేషన్లో ఉండి వాళ్ళు డ్యూటీకి రావడం జరుగుతుంది. సో వాళ్ళు అఫీషియల్గా 4 to 5 lakhs అన్నారు. సో ఒక పర్సన్కి జాబ్కి వస్తే వాళ్ళ ఫ్యామిలీతో కూడా వస్తారు. అండ్ అన్అఫీషియల్గా ఒకసారి చూసుకోండి, అక్కడ చిన్న చిన్న కూరగాయల బండ్లు పెట్టుకున్న వాళ్ళు, తోపుడు బళ్ళతో అక్కడ స్నాక్స్ అవి పెట్టుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా అన్అఫీషియల్గా వస్తారు. సో వీళ్ళందరూ వస్తారు కాబట్టి వీళ్ళకి సర్వీస్ చేయడానికి వీళ్ళందరూ కూడా ఈ లొకేషన్లోనే ఉండాలి. సో ఈ లొకేషన్లో ఉన్న ఇప్పుడు మనం తీసుకునే ఇన్వెస్ట్మెంట్ అనేది, పెట్టే ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అనేవి ఈ డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఇవి రేట్లు పెరుగుతాయా పెరగవా? ఎందుకంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే మన హైదరాబాద్ సిటీలోనే అవుటర్ రాకముందు ఎంత రేట్ ఉండేది,
సో ఇప్పుడు గచ్చిబౌలి, కోకాపేట ఇవన్నీ తీసుకుంటే ఎంత రేట్ నుండి ఎంత అయిపోయాయి ఆఫ్టర్ డెవలప్మెంట్స్, బిఫోర్ డెవలప్మెంట్స్, ఓ 20 years మనం మ్యాక్సిమం వేసుకుంటే. సో ఈ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల పెరుగుతుందా పెరగదా? అండ్ చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం వైటీడీ తీసుకుంటాం కదా ఈ దగ్గర లొకేషన్లో, వీళ్ళు గవర్నమెంట్ లాగేసుకుంటుందేమో అని డౌట్స్ ఉంటాయి. సో వీళ్ళు ఆల్రెడీ చెప్పేశారు ఇక్కడ కమర్షియల్, ఇక్కడ రెసిడెన్షియల్ యూజ్ ఎంత ఉండాలి, కమర్షియల్, ఇండస్ట్రియల్, సెమీ పబ్లిక్, ట్రాన్స్పోర్టు, వాటరు, హిల్స్, రిజర్వ్ ఫారెస్టు, కన్జర్వేషన్ జోన్, బఫర్ జోన్, అర్బనైజేషన్ అండ్ స్పెషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏరియా, ఇవన్నీ కూడా చెప్పేశారు. అంటే మేము ఈ లొకేషన్లో మీకు ఇవి పర్మిషన్ ఇచ్చాం. ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఇక్కడ చూడండి, ఈ లొకేషన్లో ఇండస్ట్రీస్ ఇస్తారు. ఇవి కూడా గ్రీన్ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇస్తున్నారు. సో ఆల్రెడీ చెప్పేశారు మాకంటూ స్పెషల్ డెవలప్మెంట్ ఏరియాకి మాకు ఇన్ని ఎకరాలు వదులుకున్నాం, 1698 ఎకరాలు మేము తీసుకున్నాం అని చెప్పేశారు. నెక్స్ట్ వచ్చిన అప్డేట్, ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది అప్డేట్, సర్వే నెంబర్లు ఆల్రెడీ ఇవ్వలేదు. సో అప్డేట్ వచ్చింది ఏంటంటే దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పాం కదా ఈ 104 కిలోమీటర్లను కూడా 1600 times ఎక్స్టెండ్ చేస్తున్నారు. అంటే 170 విలేజ్లు, 7 విలేజ్ల నుంచి 170 విలేజ్లు పెంచుతున్నారు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2005లో మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉండేటప్పుడు మనకి మెట్రో కావాలని అడిగారు. మెట్రో కావాలనేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నదంటే ఒక 1 year జనాభా చూపించండి మెట్రో ఇస్తామన్నారు. సో మన హైదరాబాద్కి అంత లేనప్పుడు ఉప్పల్ని, యువతల పటాన్చెరుని అండ్ ఈసీఎల్ని, ఇది మొత్తాన్ని కూడా కలిపేసుకుంది. శంషాబాద్ని అంతా కలిపేసుకోవడం, ఇదంతా హైదరాబాద్ని చూపెట్టడం వల్ల మనకి మెట్రో రావడం జరిగింది. సో ఇది కూడా స్మార్ట్ సిటీ చేయబోతున్నారు. మీకు ఒక వీడియో చెప్పాం, మన హైదరాబాద్ అనేది ఇండియాకి 2nd క్యాపిటల్ అవుతుంది అండ్ మన తెలంగాణకి వరంగల్ క్యాపిటల్ అవుతుందని. సో 2 క్యాపిటల్ మధ్యన ఇది స్మార్ట్ సిటీ అవ్వబోతుంది ఫ్యూచర్లో. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల బెనిఫిట్స్ వస్తాయా రాదా? సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక్కసారి మీరు వెంచర్స్ అనేవి తెలుసుకోండి. ఎందుకంటే వెంచర్స్ ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఏమున్నాయి, కనెక్టివిటీ ఎలా ఉంది తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. నా పేరు నవీన్ కుమార్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.